ఇదివరకు బయాలజీ ఎగ్జాము ఒకరోజు, ఫిజికల్ సైన్స్ ఎగ్జాము మరుసటి రోజు రాసేవాళ్ళు. ఈసారి అలాగే జరగబోతుంది కదా? అవునా? అవునా? నో, వెరీ గుడ్. 3 గంటల 15 నిమిషాల షెడ్యూల్ టైంలోనే రెండు సెక్షన్స్గా లేదా 2 పార్ట్లుగా డివైడ్ చేసి ఒకే ఎగ్జామ్గా రాయబోతాం. కాబట్టి టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, క్వశ్చన్ పేపర్లో ఎలా ఆన్సర్ చేస్తే స్పీడ్గా రాయగలుగుతాం, అనుకున్నది రాయగలుగుతాం, ఎగ్జామ్లో మనం అనుకున్నటువంటి 50 మార్క్స్ స్కోర్ని ఈ పేపర్లో ఎలా చేయాలన్న దానికోసం ఖచ్చితంగా 4 మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక స్కీమ్ మనం కొంచెం ఆలోచన చేసుకుంటే, ఒక పథకం, ఒక ప్లాన్ అనేది కనుక ఉంటే ఈజీగా చేయడానికి వీలవుతుంది. అది ఎలాగో చూద్దాం. దీంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక రెండో అంశం ఏంటంటే, 2 పేపర్లు అంటే 2 క్వశ్చన్ పేపర్లు 3.5 గంటలో రాసేస్తాం. ఒక పరీక్ష బాగా రాసేసి రెండవ పరీక్ష అంటే రెండవ పేపరు పార్ట్ బి లేదా పార్ట్ ఏలో ఏదో ఒకటి రాస్తే క్లియర్గా చదువుకొని క్లియర్గా రాసేస్తే అందులో 40 మార్కులు లేదా 36 మార్కులు వస్తే పాస్ అయిపోతాము అనేటటువంటి అపోహ ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ అయినది కాదు. 2 సబ్జెక్టులలోనూ 18 మార్కులు తెచ్చుకుంటేనే సైన్స్ పాస్ అయినట్లుగా మీరు గుర్తించాలి. ఆమ్ ఐ క్లియర్? అర్థమైందా విషయం? కాబట్టి ఫిజికల్ సైన్స్ ఒకటే రాసేస్తే బయాలజీ రాయనక్కర్లేదు, బయాలజీ ఒక్కటి రాసేస్తే ఫిజికల్ సైన్స్ కష్టపడక్కర్లేదు అనేటటువంటి అపోహ మంచిది కాదు. రెండిట్లోనూ 18 కాదు మన టార్గెట్. రెండిట్లోనూ 50 తెచ్చుకొని మన టోటల్ స్కోర్ని 100కు 100 తెచ్చుకునే దానికి ప్రయత్నం చేద్దాం. వీ విల్ సీ వాట్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు ఫాలో టు గెట్ 50 out of 50 ఇన్ బయాలజికల్ సైన్స్ పేపర్. పేపర్ని ఒకసారి మనము బ్లూ ప్రింట్ని మళ్ళొకసారి చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఇప్పటికే చాలాసార్లు దాన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. దాని ప్రకారం మీరు ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఈ ఫస్ట్ స్లైడ్లో కనుక గమనిస్తే టోటల్ సిలబస్ డిపిక్ట్ చేయడం జరిగింది. సిలబస్తో పాటుగా ఒక స్పెషల్ ఫీచర్ కూడా కనపడతా ఉంది మీకు అక్కడ. ఏంటది అంటే ఏంటి? మన సిలబస్లో అది కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంది. మ్యాక్సిమం 3 లేదా మినిమం 3 లేదా 5 మార్క్స్ ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పుస్తకం నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఏరియాలో అడిగే అవకాశం ఉంటుంది? ఎస్ఏ క్వశ్చన్ అడుగుతారా, లేదా 1 మార్క్ క్వశ్చన్ అడుగుతారా, లేదా 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారా, 8 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉందా? ఈ పుస్తకంలో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందా? ఇస్ దేర్ ఎనీ ఛాన్స్? ఉండదు. ఎందుకని? వెయిటేజ్ ప్రకారం చూస్తే అన్ని చాప్టర్స్కి వెయిటేజ్ కనుక ఇస్తే బ్లూ ప్రింట్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి 8 మార్క్స్ వచ్చే అవకాశం లేదు. మ్యాక్సిమం 3 లేదా 2 మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో కూడా either 1 మార్క్ క్వశ్చన్ లేదా 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నది మీరు శ్రద్ధగా అబ్జర్వ్ చేసి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అటెండ్ చేయబోయే మార్కులు 50 మార్క్స్ అనుకుంటే ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఎన్ని మార్కులు మనం కేటాయించుకోవచ్చు అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ మీరు తరోగా ప్రిపరేటరీలో మీరు చూసే ఉంటారు. వెరీ షార్ట్ ఆన్సర్స్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక 6 ఇస్తారు, 6 మార్క్స్ ఉంటున్నాయి. అలాగనే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఒక 4 క్వశ్చన్స్ని ఇస్తారు. అందులో 2 మార్క్స్ క్వశ్చన్గా మనం అబ్జర్వ్ చేస్తే 8 మార్క్స్ని వాటిని డిఫైన్ చేస్తాం. ఏ చాప్టర్ నుంచి వస్తాయి అనే దాని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూసే అవకాశం ఉంటుంది. వెరీ షార్ట్ ఆన్సర్ తర్వాత షార్ట్ ఆన్సర్స్ అంటే కంప్లీట్గా ఇదివరకు 2 మార్క్స్ ఇచ్చేటటువంటి క్వశ్చన్ పాత పేపర్లో గత సంవత్సర పరీక్షల పేపర్లు మనం అబ్జర్వ్ చేస్తే షార్ట్ ఆన్సర్స్ అంటే 2 మార్క్స్వి ఇప్పుడు అవి 4 మార్క్స్ అవుతున్నాయి అన్నమాట. అలాంటివి 5 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇది వరకు 4 ప్రశ్నలు ఇచ్చేవాళ్ళు, 4 16 మార్కులు ఉండేవి. అవి ఏమైనాయి అంటే ఎస్ఏ క్వశ్చన్స్ 2 అవుతున్నాయి. ఆ 2 కూడా ఒక్కొక్కటి 8 మార్క్స్గా ఇంక్రీజ్ అయినాయి. అంటే గతంలో 4 మార్క్స్ ఇచ్చినటువంటి ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎన్ని మార్క్స్ కేటాయించడం జరిగింది? 8 మార్క్స్ అయినాయి. అంటే మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి వెయిటేజ్ కొంచెం తగ్గింది. ఎస్ఏ క్వశ్చన్స్ మరిన్ని ఉంటే కష్టం, ప్రిపేర్ అవ్వడం కష్టం, లేదా పేపర్ మీద ప్రజెంట్ చేయడం కూడా కష్టం అవుతుంది. కానీ దాన్ని కొంచెం ఈజీగా చేయడానికి బ్లూ ప్రింట్ని కూడా ఈ విధంగా ఈ సంవత్సరం మాత్రం మనం ఇలా మార్చుకోవడం జరిగింది. ప్రభుత్వం వారి తరఫున
మనం టోటల్గా ఈ పేపర్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 17 ఉంటాయి. అదే ఫిజికల్ సైన్స్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయమ్మా? చెప్పాలి గట్టిగా. 16. టోటల్ క్వశ్చన్స్ 33. అంటే మిగతా పేపర్లలో మిగతా సబ్జెక్ట్స్లలో ఎన్ని ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ని కన్సైజ్ చేస్తారు. బట్ హియర్ ఇన్ ద కేస్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 1 more ఎక్స్ట్రా దాన్ ఫిజికల్ సైన్స్. సో 17 క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా 17th క్వశ్చన్తో స్టార్ట్ అయ్యి 33rd క్వశ్చన్తో క్లోజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ పేపరు ఇచ్చిన వెంటనే మీకు ఏం కనిపిస్తుంది అన్నది ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇందులో క్వశ్చన్ పేపర్లో ఇన్స్ట్రక్షన్సే ఉన్నాయి, జనరల్ ఇన్స్ట్రక్షన్సే. ప్రత్యేకించి ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఒకటే ఒకటి ఉంటుంది. ఇందులో అన్ని పేపర్ల లాగానే 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్లలో ఫస్ట్ సెక్షన్ 1 మార్క్స్ గెయిన్ చేసే సెక్షన్, సెకండ్ వచ్చేసి 2 మార్క్స్ గెయిన్ చేసే సెక్షన్, తర్వాత 4 మార్క్స్ గెయిన్ చేసే సెక్షన్, లాస్ట్ది 8 మార్క్స్ సెక్షన్గా అన్ని పేపర్లలో ఉన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఫిజికల్ సైన్స్ పార్ట్ ఏ, బయాలజికల్ సైన్స్ పార్ట్ బిగా మనం చూస్తాం. అంటే ముందు మీ చేతికి ఇచ్చే క్వశ్చన్ పేపర్ ఏదే ఉంటుంది, ఫిజికల్ సైన్స్ పేపర్ ఇస్తారు. అది 1.5 hour లేదా 1 hour, మన 3 hours డివైడ్ చేస్తే 1.5 hour ఫిజికల్ సైన్స్కి, 1.5 hour బయాలజికల్ సైన్స్కి కేటాయించుకోవడం జరుగుతుంది అనమాట. సో 1.5 hour తర్వాత మీరు దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా ముందుగా మనం టైంని కూడా డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఒకసారి మనం బ్లూ ప్రింట్ని చూద్దాం. ఇక్కడ నేను ఫిజికల్ సైన్స్లో ఏముంటుంది, బయాలజికల్ సైన్స్లో ఏముంటుంది అనేది రెండింటిని కూడా కంపేర్ చేసి అక్కడే డిపిక్ట్ చేయడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 33 క్వశ్చన్స్ వస్తాయి. ఆల్ టుగెదర్ 2 parts కలిపి 100 మార్క్స్ని మనము డివైడ్ చేసుకోవచ్చు. ఒకసారి కాంపిటెన్సీ వైజ్ కనుక వెయిటేజ్ గమనిస్తే, అంటే ఏ కాంపిటెన్సీలో ఏమిస్తారు అనేది కనుక అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం కాంపిటెన్సీ, ఎక్కువ స్కోర్ చేసే కాంపిటెన్సీ వచ్చేసి అకాడమిక్ స్టాండర్డ్ 1 అవుతుంది, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అలాగనే మినిమం వచ్చేసి ఒక 3 అకాడమిక్ ఏరియాస్ ఉన్నాయి. అందులో AS2 ఒకటి, AS5 ఒకటి, AS6 ఒకటి అనమాట. సో మ్యాక్సిమం వచ్చేసి AS1లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫినామినాను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, మెమరీని బేస్ చేసుకొని అడిగే ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. అది మోస్ట్ ప్రాబబుల్ ఎక్కువ శాతం ఈజీగా ఆన్సర్ చేసేటటువంటి ఏరియా అదే. కాబట్టి ఎందుకు అంటే నాలెడ్జ్ బేస్డ్ అంటే మనం విని ఉంటాం, చదివి ఉంటాం, నేర్చుకుని ఉంటాం కాబట్టి ఈజీగా స్కోర్ చేసే అవకాశం అక్కడ ఉంటుంది. వేరేస్ మిగతా సెక్షన్స్ అన్నీ కూడా మీరు చూస్తే అక్కడ కొంచెం ఆలోచించి రాయడానికి కానీ, కొంచెం వివరించి చెప్పడానికి కానీ, వివరించి రాయడానికి కానీ, లేదా హ్యాండ్ మ్యానిపులేటింగ్ స్కిల్ అంటాం, చేతి నైపుణ్యాలు అన్నమాట. అంటే డ్రాయింగ్ స్కిల్స్ ఉండటం కానీ మనం ఈ మిగతా వాటిలలో చూస్తాం. సో రోట్ మెమరీ లేదంటే బట్టి నేర్చుకున్నటువంటి క్వశ్చన్స్ కానీ, లేదా 14 సార్లు చదివి ఉండడం వల్ల బాగా తెలిసినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ని AS1లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. వాటిని మీరు 1 mark క్వశ్చన్స్ రావచ్చు, 2 marks క్వశ్చన్ రావచ్చు, 4 marks క్వశ్చన్ రావచ్చు, కొన్నిసార్లు 8 marks క్వశ్చన్ కూడా ఉంటుందన్నమాట. సో 4 టైప్స్ ఆఫ్ సెక్షన్స్లో ఉండే అన్ని క్వశ్చన్స్ ఈ AS1 నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు శ్రద్ధగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో అతి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది, ప్రతి ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఎక్కడ ఉంటుందంటే AS4లో టేబుల్ ఇస్తారు, లేదంటే ఒక డేటా ఇచ్చి ఆ డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఒక 4 ఇస్తారు. ఈజీగా 4కి 4 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా స్కోర్ చేసే ఏరియా అదనమాట AS4. మిగతా 7 మార్కులలో ఆ 7 మార్క్స్లో మిగతా 3 మార్క్స్ వచ్చేసి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కానీ, ఒక 1 mark క్వశ్చన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. 8 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ ఆ సెక్షన్ నుంచి ఉండదు. సో 8 ఎస్ఏ క్వశ్చన్స్ ఏ సెక్షన్స్ నుంచి రావచ్చో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు జాగ్రత్తగా AS3 ఒకటి, AS1 ఒకటి, అంటే ఆ 20 మార్కులు, ఆ 20 మార్క్స్ల నుంచి ఒక ఎస్ఏ వస్తుంది ఖచ్చితంగా. AS3 అంటే ఎక్స్పెరిమెంట్స్ లేదా ఫీల్డ్ ట్రిప్స్ అనేటటువంటి ఏరియా ఉంది. అందులో 8 marks క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఈ స్లైడ్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది. సో ఎస్ఏ క్వశ్చన్స్ 2 కూడాను, అంటే 32nd క్వశ్చను, 33rd క్వశ్చను ఏ సెక్షన్స్ నుంచి రావచ్చు నాన్న చెప్పండి? AS1 ఒకటి, AS3 నుంచి ఒకటి. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ కంపల్సరీగా మనము ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తయారు చేసే ఉంటారు మీరు. ఎక్స్పెరిమెంట్స్ అన్నప్పుడు ఏ చాప్టర్స్ మనకు మెమరీలోకి రావాలి? అన్ని చాప్టర్స్నా? ఏ చాప్టర్స్లో ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి?
ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్లో మ్యాక్సిమం ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇంపార్టెంట్, మనం ఏవైతే శ్రద్ధగా చేయగలిగినామో, క్లాస్ రూమ్లో అబ్జర్వ్ చేసి ఉంటామో, డెమాన్స్ట్రేషన్ చూసి ఉంటామో, ఆ ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్లలో ఎక్కువగా ఉన్నాయి. అంటే మిగతా చాప్టర్స్లో లేవా అంటే ఉన్నాయి అక్కడ కూడాను. బట్ వెన్ కంపేర్ విత్ దీస్ క్వశ్చన్స్, విత్ దీస్ ఎక్స్పెరిమెంట్స్, దే ఆర్ some we can go through it, but in the point of examination we may not consider it most important. సో ఎక్స్పెరిమెంట్స్ అనేటటువంటి ఏరియా AS3లో ఖచ్చితంగా ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ని మనం బేస్ చేసుకొని అందులో ఉండేటటువంటి ఎక్స్పెరిమెంట్స్లో ఏదో 2, 3 లేదా 4 కాకుండా అన్ని ఎక్స్పెరిమెంట్స్ని మీరు తరోగా ప్రిపేర్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగని ఒక ఎస్ఏ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ కూడా మనం AS1 నుంచి అనుకుంటున్నాం కాబట్టి AS1లో నాలెడ్జ్ బేస్డ్గా ఇచ్చేటటువంటి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కానీ, అవునా, తర్వాత మెకానిజం కానీ, లేదంటే డయాగ్రామ్ ఇచ్చి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇందులో ఇచ్చే అవకాశం ఉంటుంది. అవి ఎలా వస్తాయి, ఏంటి వస్తాయి అనేది మనము రాబోయే స్లైడ్లో కూడా ఇంకొంచెం క్లియర్గా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఓన్లీ బయాలజీ బేస్డ్గా బ్లూ ప్రింట్ ఈ విధంగా ఉంటుంది అనేది మీరు చూడండి. AS1లో ఎన్ని మార్కులు, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే AS2లో, AS3లో టోటల్గా 17 క్వశ్చన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ ఈ 17 క్వశ్చన్స్ నుంచి మనకు ఒక 50 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్లైడ్ని ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. బయాలజీ పేపర్లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయనే దానికి ఇది మీకు ఒక మంచి గైడ్గా పనిచేస్తుంది. సో బయాలజీ పేపర్ క్వశ్చన్ నెంబర్ దేంతో స్టార్ట్ అవుతుంది? క్వశ్చన్ నెంబర్ 17. ఏ క్వశ్చన్తో ఎండ్ అయింది? 33rd క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ ఒకసారి మీరు ఫస్ట్ సెక్షన్గా మనం అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉంటాయి, అవునా? సెక్షన్ 1లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 6 క్వశ్చన్స్, 6 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అవి? 17 to 22nd క్వశ్చన్ వరకు 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడి నుంచి, ఏ ఏరియాల నుంచి ఇస్తారనే దాన్ని కూడా, ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి ఇస్తాయని కూడా మీరు అక్కడ డిపిక్ట్ చేసి చూడడం జరిగింది. ఒకసారి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 17, 18 వచ్చేసి AS1 బేస్డ్ అనమాట. అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ 1 కాన్సెప్చువల్ బేస్డ్గా ఉంటాయన్నమాట. మేబీ ఒక అబ్రివేషన్ కానీ, మేబీ ఒక డెఫినేషన్ కానీ, మేబీ ఒక వర్డ్ కానీ, ఒక సెంటెన్స్ కానీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే 19th క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే AS2 అనమాట. అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్ కింద అడగవచ్చు అనమాట. ఏం ప్రశ్నిస్తావు? వాట్ క్వశ్చన్ విల్ యూ ఆస్క్ ఏ నెఫ్రాలజిస్ట్? వాట్ క్వశ్చన్ విల్ యూ ఆస్క్ ఏ న్యూరాలజిస్ట్? వాట్ క్వశ్చన్ విల్ యూ ఆస్క్ ఏ కార్డియాలజిస్ట్ అనేటటువంటి ఒక సింగిల్ క్వశ్చన్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది ఈ క్వశ్చన్లో. అది 19th క్వశ్చన్ అవుతుంది అనమాట. అలాగనే 20, 21st క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 20 క్వశ్చన్ AS4 నుంచి వస్తుంది. ఒక చిన్న టేబుల్ ఇచ్చి అందులో నుంచి ఒక డేటాని అడిగే అవకాశం ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్గా మీరు చూడవచ్చు. అలాగే 22nd క్వశ్చన్ కూడా డైలీ లైఫ్ అప్లికేషన్ అంటాం దీన్ని. అంటే వినియోగాలు, సజెషన్స్, స్లోగన్స్ లాంటివి కూడా ఇక్కడ మీరు చూసే అవకాశం ఉంటుంది. సో డైలీ లైఫ్ అప్లికేషన్ అన్నప్పుడు ఉపయోగాలు కూడా చెప్తాం అన్నమాట. సో యూజెస్ ఆఫ్ ఏ పర్టికులర్ కాన్సెప్ట్ అన్నమాట. డైలీ లైఫ్లో ఆ కాన్సెప్ట్ని ఎలా ఉపయోగిస్తాము? సే ఫర్ ఎగ్జాంపుల్, డిస్టెన్స్ బాగా దూరంగా వెళ్తున్నటువంటి ప్రయాణికులకి నువ్వేం సలహా ఇస్తావు అనేటటువంటి క్వశ్చన్ అడగవచ్చు. ఏం చేస్తాం చెప్పండి? వాట్ సజెషన్ విల్ యూ గివ్ టు యువర్ ఫ్రెండ్ ఆర్ ఎల్డర్స్ హూ ఆర్ ట్రావెలింగ్ ఫర్ ఏ లాంగర్ డిస్టెన్స్ అని అనుకోండి. ఏమని చెప్తాం మనం? డోంట్ సిట్ ఐడియల్లీ ఇన్ ద బ్రేక్. మధ్యలో ఏం చేయాలి? డూ ప్రాక్టీస్ వాకింగ్. అదే అనమాట. కాళ్ళు చాపుకోవడం లేదా హైట్లో పెంచుకోవడం కానీ చేయమని చెప్తాం అనమాట. సో సెక్షన్ 2కి వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 23rd నుంచి 26th వరకు ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ అన్ని కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్గా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇందులో కూడా మ్యాక్సిమం 3 అకాడమిక్ స్టాండర్డ్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. AS1 నుంచి 1, AS2 నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఒకటి ఆస్కింగ్ క్వశ్చన్స్ అవుతే రెండవది మేకింగ్ హైపోథెసిస్ కూడా అడగవచ్చు అనమాట. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ సచ్ ఆర్గాన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ద బాడీ? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ సచ్ ఆర్గాన్ ఈజ్ ఫెయిల్ టు డూ ఇట్స్ ఫంక్షన్ అని కానీ అడిగితే అక్కడ మనం ఇమాజిన్ చేసి రాస్తామన్నమాట. ఏమవుతుంది అనేటటువంటి దాన్ని వివరించి రాయడానికి ఈ ఏరియా పనిచేస్తుంది. దానికి 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే సెక్షన్ 3లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 27 నుంచి 31st వరకు మీరు అబ్జర్వ్ చేస్తారు. అన్నీ కూడాను 4 మార్క్స్ క్వశ్చన్సే. ఇందులో కూడా AS1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే AS4 నుంచి మళ్ళీ ఒక టేబుల్ ఇచ్చి
డైరెక్ట్గా 4 మార్క్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మోడల్ క్వశ్చన్స్ని మనము అబ్జర్వ్ చేద్దాం క్లియర్గా. ఇలాంటివి మీరు ఆల్రెడీ తయారు చేసి ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి ఇలాంటివి కూడా చూస్తే ఇంకేమైనా మిస్ అయినవి ఏమైనా ఉంటే వాటిని మీరు చూసుకుంటారనే ఉద్దేశంతో. అలాగనే 31st క్వశ్చన్ కూడా డైలీ లైఫ్ అప్లికేషన్ కానీ రైట్ 4 స్లోగన్స్ రిగార్డింగ్ సో ఈ మూమెంట్ గురించి కానీ రెవల్యూషన్ గురించి కానీ లేదా కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ గురించి 4 స్టేట్మెంట్స్ రాయమని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సెక్షన్ 4 మిగతా 3 సెక్షన్స్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లో ఇంటర్నల్ చాయిస్ ఉండదు కదా. సెక్షన్ 4లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 32nd క్వశ్చన్లో ఏ ఆర్ బి అనేది ఉంటుంది. 33rd క్వశ్చన్లో కూడా ఏ ఆర్ బి అనేది ఉంటుంది. అంటే ఉన్నవి 2 ప్రశ్నలే కానీ మీకు పేపర్లో 4 ప్రశ్నలు కనిపిస్తాయి. మీకు బాగా చదువుకున్నది 8కి 8 మార్కులు నేను తెచ్చుకోగలను అనుకున్నవి మాత్రమే మీరు అటెంప్ట్ చేయడం కరెక్ట్ ప్రొసీజర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని కూడా ఒకసారి మనం డిఫైన్ చేసుకుంటే 32nd క్వశ్చన్ వచ్చేసి కంప్లీట్గా AS 1 నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నాలెడ్జ్ బేస్డ్గా లేదా ప్రాసెస్ బేస్డ్గా మెకానిజం బేస్డ్గా లేదంటే ప్రాసెస్ అంతా కూడా డిఫైన్ చేయడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ డిఫరెన్సెస్ రాయడం కానీ రీజన్స్ రాయడం కానీ అలాంటి ఎస్ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 8 మార్కుల ప్రశ్న ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా 8 పాయింట్స్ని బుల్లెట్ పాయింట్ లాగా రాస్తే 8కి 8 స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. రెండవ క్వశ్చన్ అంటే 33rd క్వశ్చన్లో నుంచి ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇది కంప్లీట్గా ఎక్స్పెరిమెంట్ బేస్డ్ అన్నాం. ఇంతకుముందు నా ఇంట్రడక్టరీ పార్ట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఏ చాప్టర్స్ నుంచి ఉన్నాయి? 1st చాప్టర్ అండ్ 2nd చాప్టర్లో ఉన్నాయి. వీటిలలో నుంచి 4 ఎక్స్పెరిమెంట్లు ఒక ఫస్ట్ లెసన్లోనూ మనం చాలా క్లియర్గా చదివి ఉంటాం, ప్రిపేర్ అయి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్, ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ photosynthesis, light is essential for photosynthesis, heat is liberated during the process of or mechanism of respiration, అట్లాగనే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఇవాల్వ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ప్రాసెస్. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మనం ఆ 2 చాప్టర్స్ నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ని కనుక మనం క్లియర్గా నేర్చుకుంటే ఈజీగా 8కి 8కి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ అనగానే మీరు 5 ఏరియాస్ని గుర్తుపెట్టుకుంటాం. సాధారణంగా ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, నెక్స్ట్ ఆపరేటర్స్, దెన్ ప్రొసీజర్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. ఈ 5 హెడ్డింగ్స్లలో ఇంకా 6th క్వశ్చన్ కూడా మనం 6th ఏరియా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఎక్స్పెరిమెంట్స్కి ప్రికాషన్స్ కూడా ఉంటాయి. అవసరమైతే ఆ ప్రికాషన్ కూడా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 ఏరియాస్ని మనం కాన్సన్ట్రేట్గా నేర్చుకొని ఒకవేళ ఎక్స్పెరిమెంట్ అడిగి రైట్ ద ప్రొసీజర్ అన్నారు అనుకోండి, మీరు ఖచ్చితంగా ఆపరేటర్స్ రాయండి, ప్రొసీజర్ రాయండి, అబ్జర్వేషన్ రాయండి, రిజల్ట్ లేదా ఇన్ఫరెన్స్ కూడా ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ప్రొసీజర్కి 2 లేదా 3 మార్క్స్ ఇస్తే మిగతా అన్ని కూడాను 2 మార్కులు చొప్పున డివైడ్ చేసి అన్నిటికి కలిపి 8 మార్క్స్ని మనం ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. 1st చాప్టర్లో ఉండే ఎక్స్పెరిమెంట్స్, 2nd చాప్టర్లో ఉండే ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా థరోగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మీరు ఒక 40 days యాక్షన్ ప్లాన్లో మీరు చేసుకొని ఉంటారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే కూడా మళ్ళీ ఒకసారి తిరగేయండి. అలాగని చెప్పి మిగతా లెసన్స్లో ఎక్స్పెరిమెంట్ రాదా అని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా చాప్టర్ నెంబర్ 7లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, సలైవా ఎక్స్పెరిమెంట్, టైలిన్ ఎంజైమ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది. అలాగే చాప్టర్ నెంబర్ 5లో కూడా ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, నీ జర్క్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది. అలాగనే రిప్రొడక్షన్ లెసన్లో కూడా బ్లడ్ మోల్డ్ గురించి, రిప్రొడక్షన్ ఇన్ బ్లడ్ మోల్డ్ గురించి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. అలాగే ప్రతి చాప్టర్లోనూ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఒక్కసారి తిరగేయండి మర్చిపోకుండా. నోట్ చేసుకుంటున్నారా లేదా? ఇంతకీ ఊరికే అరికథ విన్నట్టుగా వింటున్నారు. గుడ్ 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 గుడ్. జస్ట్ మేక్ ఎ నోట్ అబౌట్ దట్ సో దట్ యూ కెన్ అచీవ్ 50 out of 50 ఈజీలీ. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ పేపర్ యాజ్ పర్ మై కన్సర్న్. ఒకసారి మనము అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవి ఎట్లా ఉంటాయనేది మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో చూసి ఉంటారు, చదివి ఉంటారు. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మళ్ళీ ఒకసారి ఈ స్లైడ్ని, మీ పుస్తకంలో ఉన్న పేజీని మీరు ఎన్ని స్టడీ మెటీరియల్ చదవండి, మీ పర్సనల్ నోట్స్లో ఎన్నైనా చదవండి, టెక్స్ట్ బుక్ని కనుక చదవకపోతే మీరు పెద్ద తప్పు చేసినట్లే లెక్క. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి లైన్, ఫస్ట్ లెసన్ నుంచి లాస్ట్ లైన్ వరకు ఖచ్చితంగా మీరు కనుక చదవగలిగితే, చదివింటే ఫస్ట్ సెక్షన్లో ఉన్న 6 ప్రశ్నలకు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, నెక్స్ట్ వీ విల్ సీ
క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రశ్న రూపాలు ఎలా ఉంటాయి, నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. AS 1లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా స్టార్ట్ అవుతాయి అన్నదాన్ని నేను ఇక్కడ డిపిక్ట్ చేశాను. ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ అని అడిగేటటువంటి ట్యాగ్ ఉంటుందన్నమాట. అలాగనే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సో అండ్ సో. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ టు రెస్పిరేషన్, ఏరోబిక్ రెస్పిరేషన్ టు అనరోబిక్, ఆర్టరీస్ టు వెయిన్స్. ఓకేనా? ఎస్, యు ఆర్ వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ ద డిఫరెన్సెస్ అనేది ఒక క్వశ్చన్ ఈజీగా 8 మార్క్స్ క్వశ్చన్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్ కానీ ఈజీగా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, మీరు రాయగలగాలి ఈజీగాని. దెన్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ద సచ్ టైప్ ఆఫ్ కండిషన్, అలాంటివి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అలానే క్లాసిఫై ద రిప్రొడక్టివ్ సిస్టమ్స్ లేదా రిప్రొడక్షన్ ప్రాసెసెస్, సెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ క్లాసిఫికేషన్ కూడా అడిగే అవకాశం ఉంది. కంపారిజన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అనాలిసిస్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సో అండ్ ఫినామినా అని కూడా అడిగే అవకాశం ఉంటుంది అనమాట. గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎండోక్రైన్ హార్మోన్స్ అనో, గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎంజైమ్స్ అనో, అవునా, గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫైటో హార్మోన్స్ అనో, ఆక్సిన్స్, జెబరలిన్స్, అవునా, ఇథైన్, ఈథలిన్ అనేటువంటి ఎగ్జాంపుల్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అలాగనే డిస్క్రైబ్ ద మెకానిజం అనో, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ అనో అడిగే అవకాశం ఉంటుంది. డిఫరెన్షియేట్ బిట్వీన్ సో అండ్ సో ఫినామినా అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇది క్వశ్చన్ ట్యాగ్స్ నేను ఇంతవరకు చదివాను. సో క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు మీరు ఒక 15 మినిట్స్ కేటాయించాం క్వశ్చన్ పేపర్ చదవడానికి కదా. ఆ ఫస్ట్ 15 మినిట్స్లో కూడా ఈ పదాల యొక్క ట్యాగ్లు కనుక ఉండకపోతే క్వశ్చన్ పేపర్ అవ్వదు. కాబట్టి చదివిన వెంటనే మీకు అర్థం కావడానికి పరిచయం ఉన్న పదాలుగా ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడ నేను క్రోడీకరించి చేయడం జరిగిందన్నమాట. AS 2లో హైపోథెసిస్, పోజ్ ద క్వశ్చన్స్ రెండు ఇచ్చే అవకాశం ఉంటుంది. హైపోథెసిస్ ఇస్ నథింగ్ బట్ ఇమాజినేషన్ అన్నమాట. వాట్ డూ యూ సజెస్ట్, హౌ డూ యూ ఫీల్, లేదంటే వాట్ ఈజ్ యువర్ సజెషన్ అని హౌ డూ యూ ఫీల్ అనేటటువంటి ఏరియాని అది కవర్ చేస్తుంది. అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ కూడా మనం చూద్దాం, మోడల్ క్వశ్చన్స్ కూడా మనం స్లైడ్లలో చూస్తాం, క్లియర్గా చూద్దరు కానీ. దెన్ థర్డ్లో ఎక్స్పెరిమెంట్స్, ఇంతవరకు మనం మాట్లాడుకున్నది అదే. నెక్స్ట్ డేటా టేబుల్స్ వస్తాయి AS 4లో. ఆ డేటా టేబుల్స్లో నుంచి పారాగ్రాఫ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చార్ట్లు ఇస్తారు, లేదంటే ఫ్లో చార్ట్ కూడా ఇచ్చి దాంట్లో నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. AS 5 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఏరియా. అది డయాగ్రామ్ గీయటం అనమాట. కొన్నిసార్లు డయాగ్రామ్ ఇచ్చి లేబుల్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. రెండో మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చనే అడుగుతారు, డార్ ద డయాగ్రామ్ అండ్ లేబుల్ ద పార్ట్స్ అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఆ మోడల్స్ కూడా మనం చూస్తాం. AS 6లో స్లోగన్స్ రాయమని కూడా అడుగుతారు. రైట్ ద స్లోగన్స్ అనో, వాట్ ఆర్ ద డైలీ లైఫ్ అప్లికేషన్స్ అనో, అవునా, గివ్ యువర్ సజెషన్స్ అనో, వాట్ ఆర్ ద హ్యాబిట్స్ అనో, అలాగే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ అనో, సపోర్ట్ యువర్ ఆర్గ్యుమెంట్ అని కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని మీరు తరోగా కనుక చూసుకోగలిగితే స్కోర్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను ఒక 6 స్టెప్స్ని డిఫైన్ చేసుకొని తీసుకొని వచ్చాను మీకోసం. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. అంటే ఒక 6 స్టెప్స్లలో ఎగ్జామ్ అంతా రాయడం ఎలాగా, పూర్తి చేయడం ఎలాగనే దాన్ని నేను ఇక్కడ స్లైడ్లో పెట్టడం జరిగింది. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1లో ఎక్స్పెరిమెంట్స్నే తీసుకున్నా నేను. సో ఒకసారి మీరు దాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తారా? ఓన్లీ 1 8 మార్క్స్ క్వశ్చన్ విత్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఎక్కడ క్వశ్చన్ ఏది ఇది చెప్పండి? క్వశ్చన్ నెంబర్ 32 33 33. ఎక్స్పెరిమెంట్ అనగానే 33rd క్వశ్చన్ గుర్తు రావాలి. అక్కడ ఒక ఇంటర్నల్ చాయిస్ తోటి 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తాడు. సో ప్రిఫరబుల్లీ ఫ్రమ్ ఫస్ట్ 2 చాప్టర్స్, సి 6th లెసన్ అండ్ యాజ్ వెల్ యాజ్ 7th చాప్టర్స్ ఆల్సో. డోంట్ ఫర్గెట్ దెమ్. ఖచ్చితంగా మీరు చదవాల్సిందే అది కూడా. ప్రాక్టీస్ ఇన్ బోత్ వేస్, డైరెక్ట్గా అడిగినా ఇండైరెక్ట్గా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి. టేబుల్స్ కోసము లేదా ఎక్స్పెరిమెంట్స్ కోసం ఇంతవరకు మనం మాట్లాడుకున్నది అదే. సో ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ 2 చాప్టర్స్లో నుంచి ఖచ్చితంగా చదువుకుంటే 8కి 8 మీ బ్యాగ్లో ఉన్నట్టుగానే ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ మేము ఒక ఎక్స్పెరిమెంట్ మోడల్ రాసింది చూడండి. హౌ డు యూ ప్రూవ్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ అని డైరెక్ట్గా క్వశ్చన్ ఇస్తే అక్కడ మీరు ఆపరేటర్స్ రాయాలి, ప్రొసీజర్ రాయాలి, ఓకేనా. మిగతాదేంటి అబ్జర్వేషన్ అండ్ ఇన్ఫరెన్స్ కూడా రాస్తారు. ఒక్కొక్క దానికి మార్కులు డిఫైన్ చేసి వాళ్ళు 8 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా దాని బదులు కింద 4 ప్రశ్నలు ఇచ్చారు చూసారా, అలా కూడా అడగవచ్చు అనమాట. ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున. వాట్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, వాట్ ఈస్ ద ఆపరేటర్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్, ఆ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్లో ఆపరేటర్స్ ఏవి అనేది రాయాల్సి వస్తుంది. వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్,
వై డోంట్ వీ బాయిల్ ద టెస్ట్ ట్యూబ్ డైరెక్ట్లీ ఆన్ ఫ్లేమ్? ఎందుకు రాయకూడదు చెప్పండి? వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్? సో ద 10% రిజల్ట్ వీ మే నాట్ గెట్ బై మీన్స్ ఆఫ్ డైరెక్ట్ ఫ్లేమ్లో కనుక బాయిల్ చేస్తే రిజల్ట్ రాదు సరిగ్గా. ఇది రెండో స్టెప్ నేను తీసుకున్నది. వాట్ ఈస్ ద సెకండ్ ఏరియా వాట్ ఐ ఫోకస్డ్ హియర్ ఈజ్ ఏఎస్ నెంబర్ 6 అండ్ ఏఎస్ నెంబర్ 7. దట్ మీన్స్ అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్ని కవర్ చేశాం. ఇందులో ఖచ్చితంగా ఎన్ని మార్కులు వస్తాయి? 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 1 మార్క్ క్వశ్చన్ కూడా ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు సెకండ్ స్టెప్లో మనము ఫస్ట్ స్టెప్లో 8 మార్క్స్ తీసుకోగలిగాం, సెకండ్ స్టెప్లో 5 మార్క్స్ని తీసుకున్న దానికి ఈ హింట్స్ని మీరు ఫాలో అవుతే చాలన్నమాట. సో ఫస్ట్ ఏరియా ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అలాగనే మీరు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఏం ప్రిపేర్ అవ్వాలి? స్లోగన్స్ని ప్రిపేర్ అవ్వండి. అలాగనే సజెషన్స్ కూడాను, రైట్ ద 4 సజెషన్స్ అని కూడా రాయొచ్చు. వాట్ ప్రికాషన్స్ వీ కెన్ టేక్, వాట్ మెజర్స్ టు సేవ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ కానీ కన్జర్వ్ రిసోర్సెస్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఒకటి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా దీంట్లో కూడా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఆల్ టుగెదర్ 9 క్వశ్చన్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ అండ్ 4 to 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. సమ్ టైమ్స్ అప్రిషియేషన్ క్వశ్చన్స్ కూడా ఉండకపోవచ్చు, బట్ వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఏం చూడొచ్చు, మనము ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్లైడ్లో హౌ మెనీ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి? 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. 2 ప్రశ్నలు 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక 1 మార్క్ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టోటల్గా ఈ సెక్షన్లో కూడా ఈ స్టెప్లో కూడా మనం ఎన్ని మార్కులు పొందవచ్చు? అనదర్ 5 మార్క్స్. ఫస్ట్ సెక్షన్లో 8 వచ్చాయి, దీనికన్నా స్టెప్ 2లో ఎన్ని మార్కులు వచ్చినాయమ్మా? అనదర్ 5. ఇక్కడ ఇంకొక 5 తెచ్చుకునే మార్గం ఏంటంటే ఉంది అంటే ఇది చూడండి. సో వాట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ హియర్? ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ WH క్వశ్చన్స్ అంటాం. వై, వాట్, వెన్, హౌ ఇలాంటివన్నీ కూడాను WH క్వశ్చన్స్ అంటాం. వాటిని మనము ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటున్నాం. అంటే ఎవరిని ఎలాగ క్వశ్చన్స్ చేయవచ్చో అనేటటువంటిది మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇప్పటికి మళ్ళొకసారి రివైజ్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. డైలీ 1 గంట చదివితే చాలు బయాలజీ పేపరు. అంతకంటే ఈ ఉన్న ఈ 9 రోజులు లేదంటే మిగిలిన ఈ అన్ని రోజులలో ఖచ్చితంగా ఈ 50 మార్కుల కోసం 1 అవర్ చదవండి. చదివినయే చదవండి, కొత్తవి చదవకండి. అదొకటి. దెన్ క్వశ్చన్స్ స్టార్ట్ విత్ వాట్ మే హ్యాపెన్ ఇఫ్ సో అండ్ సో ఆర్గాన్ ఈజ్ ఫెయిల్ టు డూ ఇట్స్ ఫంక్షన్ అనేటటువంటి క్వశ్చన్ కూడా ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్లోనే వస్తుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు స్కోర్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్ మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 10 చాప్టర్స్లలో కూడా మ్యాక్సిమం ఆఫ్ 21 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్ ఏరియాలో ఉండే క్వశ్చన్స్. నియర్లీ ప్రతి చాప్టర్లో కూడా 3 లేదా 4 ఆస్కింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 10 2 3 కొన్ని పాఠాలలో ఉన్నాయి. 21 క్వశ్చన్స్ మీరు తరోగా చదివితే ఆ క్వశ్చన్స్ని ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈజీగా 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది స్టెప్ 3లో ఇంతవరకు మనం 18 మార్క్స్కి స్కోర్ చేయగలిగాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ మోడల్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ ఏ నెఫ్రాలజిస్ట్? ఎస్, రీడ్ దట్ వన్. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ ఏ నెఫ్రాలజిస్ట్ టు కీప్ యువర్ కిడ్నీస్ హెల్దీ? ఓకేనా? ఆస్కింగ్ క్వశ్చన్ అంటే ఇంతే, ఎంతకంటే ఏముండదు. ఒకసారి ఆ రెడ్ మార్కులో ఉన్నటువంటి వాటిని వేరే పదాలతో ఆల్టర్ చేసి కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చునేమో. ట్రై చేద్దామా? చేయండి ఒకరు. ఐ మీన్ టు సే న్యూరాలజిస్ట్ అని ఉన్నాడు అనుకోండి, చెప్పండి. ఓకే, పల్మనాలజిస్ట్ అంది అనుకోండి. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ ఏ పల్మనాలజిస్ట్ టు కీప్ యువర్ లంగ్స్ హెల్దీ? సే ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజిస్ట్. కమ్ ఆన్, రీడ్ అవుట్. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ ఏ టు కీప్ యువర్ హార్ట్ హెల్దీ? ఇట్లా ఒక ఆర్గాన్స్ని ఎక్స్చేంజ్ చేసి కూడా మీరు క్వశ్చన్స్ని ఇలాగనే డిఫైన్ చేసుకోవచ్చు. ఆ స్ట్రక్చర్ సేమ్ అలాగనే ఉంటుంది. ఆ స్టెమ్ విల్ బి ద సేమ్, whereas the words or the phrases may be changed so that you can frame your question easily. ఇది ఈజీనా కాదా? సో అలాంటివి ఎన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే 2 మార్కులు వస్తాయి చెప్పండి? 2 మొత్తం టోటల్గా 4 మార్క్స్ వస్తాయి. ఇందులో నుంచి 2 రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక దాని మీద 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మేకింగ్ హైపోథెసిస్ కూడా కింద ఒక మోడల్ ఇచ్చాను చూడండి జాగ్రత్తగా. వాట్ మే హ్యాపెన్ ఇఫ్ ఆల్ ద ప్రిడేటర్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫుడ్ వెబ్?
ఫుడ్ వెబ్లో నుంచి ప్రిడేటర్స్ అన్నింటినీ తీసేస్తే ఏమవుతుంది అని అడుగుతుంది. భూమి మీద జరిగే పరిణామాలు ఏంటి అని అర్థం. ఏమవుతుంది? ద ఎంటైర్ ఫుడ్ వెబ్ అండ్ ఫుడ్ పిరమిడ్స్ విల్ బి గెట్ disturbed, damaged or disturbed, so that ecosystem will get damaged or eradicated. So the total disturbance will be occur. So there is no relationship between living community and non-living community. These are the things what we can assume. So అలాంటి క్వశ్చన్స్ ఈజీగా రాయవచ్చు. వాట్ మే హ్యాపెన్ అన్నారు అనుకోండి, మీ ఇష్టం, పెన్నుకి ఏది వస్తే అది రాయండి. స్టెప్ 4 కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్ అన్నమాట. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది డయాగ్రామ్ గీయడానికి. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఏ చాప్టర్స్ నుంచి డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలమ్మా? 4 and 6th లెసన్. 4th లెసన్లో ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ, స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ చాలు. అలాగనే 6th లెసన్లోకి వచ్చేటప్పటికి దత్తూరా ఫ్లవర్, ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్, ఎస్ పాలినేషన్ ప్రాసెస్. ఈ 2 చాప్టర్స్ని మాత్రమే కాకుండా అక్కడక్కడ ఇంకా కొన్ని డయాగ్రామ్స్ కూడా. నర్వ్ సెల్ ఒకటి, అవునా? చాప్టర్ నెంబర్ 5లో నర్వ్ సెల్, స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్. అలాగనే చాప్టర్ 2లో కూడా రెస్పిరేటరీ సిస్టమ్. ఫస్ట్ చాప్టర్లో డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఉంటుంది. కానీ ఆల్రెడీ ఆ లెసన్స్ కన్నా వెయిటేజ్ వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ ఆ చాప్టర్స్లోకి వచ్చే అవకాశం ఉండదు కనుక మ్యాక్సిమం 6th and 4th లెసన్స్ నుంచే మ్యాక్సిమం ట్రై చేయండి. డయాగ్రామ్ ఇచ్చిన తర్వాత కూడా క్వశ్చన్స్ ఈ విధంగా ఇడుస్తారు. సో డ్రా ద లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ కూడా, అవునా? టు విచ్ సిస్టమ్ డస్ ద అబోవ్ డయాగ్రామ్ ఈజ్ రిలేటెడ్? ఐడెంటిఫై ద పార్ట్స్ ఏ అండ్ బి. ఎస్, ఐ థింక్ యు ఆర్ ఫాలోయింగ్. ఓకేనా? దెన్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్? ఫాలోపియన్ ట్యూబ్స్. దెన్ విచ్ పార్ట్ ఆఫ్ దిస్ క్యాన్ ప్రొడ్యూస్ అ ఓవా? ఓవా ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఓవరీ. సగం ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంటుంది. మ్యాక్సిమం మీకు ఉండే టేబుల్ని బట్టి, టేబుల్లో ఉండే క్వశ్చన్స్లోనే సగం ఆన్సర్స్ ఉంటాయి. అలాగని ఇక్కడ కూడాను. సో ఐడెంటిఫై ద డయాగ్రామ్. సస్టైనబుల్ డెవలప్మెంటా, రీసైక్లింగా? గుడ్. చూసిన వెంటనే టక్కున ఏదో ఒకటి రాసేయకుండా కొంచెం ఆలోచించి 1 మార్క్ క్వశ్చన్ ఉండదు. మనం అనుకున్నాం డ్రాయింగ్ డయాగ్రామ్స్లో 4 మార్క్స్ ప్లస్ 1 మార్క్ కూడా ఒకటి ఉంటుంది. దాన్ని ఇది ఇచ్చే అవకాశం ఉంటుందని చూద్దాం. So it is nothing but recycling. Then you may have these pictures also, just for your recognition purpose I depicted them. So what is the first one? Answer that. First one, chloroplast. Next, epidermis. Inka respiratory system. Next one. Good. Step number 5, I concentrated on information skills. Tables అన్నమాట. టేబుల్ ఇచ్చి ఆన్సర్ చేయడం ఉంటుంది ఇక్కడ. సో మీరు సొంతగా కొన్ని కూడా ఫ్రేమ్ చేసుకుని 50కి 50 రావాలనుకుంటే టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్ అన్ని చూడడంతో పాటు కొన్ని ఓన్గా కూడా తయారు చేయొచ్చు. అవి ఏంటంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ 2nd చాప్టర్. అలాగే ఎవల్యూషన్ ఇన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ 3rd చాప్టర్లో కూడా మనం ఓన్గా కొన్ని తయారు చేయొచ్చు. అంటే ఆర్థ్రోపోడన్స్లో, నెమటోడాలో సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా టేబుల్స్ తయారు చేసుకొని ఆన్సర్స్ని తయారు చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ మోడల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. నేమ్ ఆఫ్ ద ఫైలం ఆర్గానిజం అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అన్నమాట. సో ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్నదే ఇది. మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈజీగా అయిపోతుంది. అలాగనే స్టెప్ నెంబర్ 6 లాస్ట్ స్టెప్లోకి వచ్చా నేను. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అండ్ 20 మార్క్స్ గ్యాదర్ అవుతాయి. ఇక్కడ 20 మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చు. ఇక్కడ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. AS1 నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 1 మార్క్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది. టోటల్గా 20 మార్క్స్ని స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కడెక్కడ ఏం చదవాలనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. ప్రాక్టీస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అని చెప్తాను. డిఫరెన్సెస్ క్వశ్చన్స్ లైక్ ఏరోబిక్ టు ఎనరోబిక్. కమాన్ రీడ్ అవుట్. రెస్పిరేషన్, కంబషన్ టు రెస్పిరేషన్, ఫోటోసింథసిస్ టు ఆర్టరీస్ టు vein, xylem to sexual reproduction, mitosis to, that's enough. మీరు అయినా చదువుకుంటే గ్యారంటీగా ఆ క్వశ్చన్కి 4 మార్క్స్ 4 లేదా 8 మార్క్స్ 8 ఈజీగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగనే మర్చిపోకుండా చదవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇవి చూసుకొని నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. ఒకటి మోనోహైబ్రిడ్ క్రాస్, సెక్స్ డిటర్మినేషన్, డార్విన్ థియరీ ఇన్ న్యాచురలిస్టిక్ నట్షెల్,
అండ్ హోమోలోగస్ ఆర్గాన్స్ అండ్ ఎనాలోగస్ ఆర్గాన్స్. చాప్టర్ నెంబర్ 8ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఓకే, దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్రమ్ చాప్టర్ నెంబర్ 10. మెకానిజం ఆఫ్ క్లాటింగ్ బ్లడ్ కూడా ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చనే. అలాగనే హైపర్ టెన్షన్, హై బీపీ కాజెస్ కానీ కంట్రోలింగ్ మెథడ్స్ కానీ కూడా అడిగే అవకాశం ఉంటుంది 8 మార్క్స్కి ఈజీగా. హౌ డు ప్లాంట్స్ అబ్జర్వ్ వాటర్, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అనేది కూడా ఇంపార్టెంటే. మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్కి స్టెప్ బై స్టెప్ ఉన్నాయి చూడండి. అబ్జార్ప్షను, రీఅబ్జార్ప్షను, ఓకేనా, ఫిల్టరేషన్, రీనల్ ఫిల్టరేషన్, ట్యూబులర్ కలెక్షన్ అని చెప్పేసి ఉన్నాయి. ఆ స్టెప్స్ని చదవండి. నర్వ్ సెల్ స్ట్రక్చర్ కూడా మర్చిపోకుండా చూడండి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫైనల్గా ఐ కన్క్లూడ్ విత్ మై స్టేట్మెంట్, టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ మ్యాండేటరీ టు గెట్ 50 out of 50. That is my intention, and as well as possible whenever you are presenting on the paper, draw the margins totally and then draw the borders and as well as write the sections. ఖచ్చితంగా సెక్షన్ నెంబర్ రాయండి, క్వశ్చన్ నెంబర్ రాయండి, దెన్ సబ్ హెడ్డింగ్స్ని అండర్లైన్ చేయండి. ఓకేనా, లెంతీగా రాయకండి, ఆన్సర్లు పారాగ్రాఫ్లు రాయకండి. మ్యాక్సిమం యూ ట్రై టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బుల్లెట్ పాయింట్స్. ఓకే, దట్ ఈస్ ది న్యాచురల్ సైన్స్ ప్రాసెస్ అనమాట. మిగతా మీరు వేరే సబ్జెక్టులో రాసినట్టుగానో స్టెప్ బై స్టెప్ అన్నీ రాయకుండా, కలిపి రాయకుండా బుల్లెట్ పాయింట్ లాగా రాసి చేస్తే ఈజీగా ఉంటుంది. డయాగ్రామ్ వచ్చేటప్పటికి ఫుల్ లెంత్ పేజీలో డ్రా చేయండి. ఆ ఫుల్ లెంత్ పేజీలో కంప్లీట్గా మీరు స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే 3/4 పేపర్ని డయాగ్రామ్ బొమ్మకి, అలాగనే 1/4 పేజీని లేబుల్ రాయడానికి మీరు ట్రై చేయండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను నేను. మోడల్ మార్కింగ్ స్కీమ్ కూడా, ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్లో ఏముంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా ఈజీగా అక్కడ ఎక్కువ పేజీలు రాయమని అడగరు, బుల్లెట్స్ లాగానే అడుగుతారన్నమాట. సో రైట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ 4 మార్క్స్ అడుగుతారు. దానికి ఎలా ఉంటుంది అనేది చూడండి. ఎన్ని పాయింట్లు ఇచ్చారు అక్కడ డార్విన్స్ థియరీకి? 7 పాయింట్స్ ఇచ్చారు. అది 4 మార్క్స్ క్వశ్చన్ కనుక అయితే ఎనీ 4 మీరు రాస్తే చాలన్నమాట. సో దానికి అంటే 7 మనం ప్రిపేర్ చేసుకున్నాం, ఆ 7 రాసేస్తే సో కన్సిడర్ ఎనీ 4 పాయింట్స్ అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే పేపర్లు దిద్దే వాళ్ళకి ఇలాగ ఇస్తారనమాట. ఈ 7 పాయింట్స్లలో ఏ 4 ఉన్నా 4 మార్కులు పడిపోతాయి. అదే 8 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, టేబుల్ ఇచ్చారనుకోండి, అటువైపు 4 ఇటువైపు 4 మొత్తం కలిపితే 8 లేదా 8 పాయింట్స్, అటువైపు 8 ఇటువైపు 8 ఉంటే 8కి 8 వచ్చి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో డ్రా ద నీట్ డయాగ్రామ్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. దానికి డయాగ్రామ్స్కి 2 మార్కులు, లేబుల్కి 2 మార్కులు, ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే నేను డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్ అనేటప్పుడు నర్వ్ సెల్లో ఒక 16 పాయింట్లను మనము రాస్తే రైట్ ఎనీ 8 పాయింట్స్, ఎనీ 8 పాయింట్స్ కనుక రాస్తే 8కి 8 స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. నర్వ్ సెల్ స్ట్రక్చర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్ గీసి రాయమన్నప్పుడు రాయొచ్చు, లేదంటే డయాగ్రామ్ గీయకుండా కూడా 8 పాయింట్స్ రాస్తే ఈజీగా స్కోర్ చేసే ఉంటుంది. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ టు వెయిన్ మన టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉన్నదే. ఇంకొన్ని పాయింట్లను మిస్ అయ్యింటే మీరు 8 పాయింట్లని ఇక్కడ మీరు డిఫిక్ట్ చేయడం జరిగింది. మూవ్ అవే ఫ్రమ్ ద హార్ట్, మూవ్ టువర్డ్స్ ద హార్ట్. సో this is my preparation on behalf of the entire students who are writing 10th exam biological science for this academic year.